అందరికీ విశ్వావసు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రంలో 66వ నామం, 66th నేమ్ ఆఫ్ ది లార్డ్ విష్ణు, ప్రాణః ప్రాణః ప్రాణః. ఇఫ్ ద వన్ హూ గివ్స్ ప్రాణం, ఈజంట్ ద లార్డ్ ద రియల్ ప్రాణం? అంటే ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాడు ప్రాణద అయినప్పుడు భగవంతుడే ప్రాణం అన్నమాట. ఓన్లీ ద వన్ హూ పొసెసెస్ ఎ థింగ్ కెన్ డొనేట్ ఇట్. ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈస్ ప్రాణం. దేర్ ఫోర్ ద లార్డ్ ఈస్ ద రియల్ లైఫ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్, లివింగ్ థింగ్స్. ప్రాణం ఈజ్ అవర్ మోస్ట్ ప్రీషియస్ పొజిషన్. సో వీ మస్ట్ రిమెంబర్ ఇట్ అండ్ వర్షిప్ ద లార్డ్ థ్యాంక్ఫుల్లీ ఆల్ టైమ్స్. ఎవరి దగ్గర అయితే ఏదైనా వస్తువు ఉంటుందో అతనే దాన్ని దానం చేయగలుగుతాడు. అంటే ఇక్కడ ప్రాణద స్వామి మనకు ప్రాణాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆయన్నే ప్రాణమై ఉన్నాడు. ఆయన్నే ప్రాణమై ఉన్నాడు కాబట్టి మనమందరము జీవిస్తున్నాము. ఆ రకంగా ప్రాణం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. దేవుడు మనకి ఈ ప్రాణాన్ని ఇచ్చినందుకు మనం ఎల్లప్పుడూ ఆయనకి థ్యాంక్ఫుల్గా, కృతజ్ఞతగా ఉండాలన్నమాట. ద ప్రాణం దట్ ఎగ్జిక్యూట్స్ ఆల్ ద వర్క్ ఇన్ ద బాడీ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 5. ఈ ప్రాణము మన శరీరంలో 5 రకాలుగా విభజించబడి ఉన్నది. దే ఆర్ ప్రాణం, అపానం, ఉదానం, వ్యానం, సమానం. ఇవి 5 అనమాట. అండ్ దే ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ పంచప్రాణ, 5 వైటల్ ఎయిర్స్. ఇవే 5 ప్రాణాలుగా, అంటే 5 ఎయిర్స్. గాలి ఏ విధంగా ఉందో 5 ఉంటాయన్నమాట ఇవి. ఇప్పుడు నెక్స్ట్, అపానం పుషెస్ ద ఎయిర్ డౌన్, యాక్టివిటీస్ ద ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అండ్ రిమూవ్స్ ద ఎక్స్క్రిటా ఫ్రమ్ ది బాడీ. అవసరం లేనిది బాడీలోంచి తీసేస్తుంది అనమాట ఈ యొక్క అపానం ఎయిర్. ప్రాణం ఇన్హేల్స్ ఎయిర్ ఇన్ టు ది బాడీ అండ్ యాక్టివేట్స్ ద వర్కింగ్ ఆఫ్ ద మైండ్. ప్రాణం అనేటువంటి గాలి లోపలికి వచ్చి మైండ్ని యాక్టివేట్ చేస్తుంది. అపానం పుషెస్ ద ఎయిర్ డౌన్, activates the excretory organs and removes the excreta from the body. అవసరం లేనిది బయటికి పంపిస్తుంది. అపానం, ప్రాణం అనేటువంటిది గాలి లోపలికి వచ్చి మైండ్ని యాక్టివేట్ చేస్తుంది. ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ ద రెసిస్టెన్స్ పవర్ ఆఫ్ ద మైండ్ అండ్ పర్పెచుయేట్స్ ద ఈగో ఆఫ్ ద పర్సన్. ఈ యొక్క అపానం అనేటువంటిది రెసిస్టెన్స్ పవర్, మన యొక్క బాడీలో రెసిస్టెన్స్ పవర్ని పెంచి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఆ యొక్క గాలి ఏం చేస్తుందంటే మనస్సుని, మన యొక్క మైండ్ని ఈగో పెంపొందించేలాగా చూస్తుంది అనమాట. ఉదాహరణ స్ప్రెడ్స్ ద ఎయిర్ అప్వర్డ్స్, గివ్స్ ద పవర్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎన్హాన్సెస్ ద వర్కింగ్ ఆఫ్ ద బ్రెయిన్. ఉదాహరణ అనేటువంటిది పవర్ ఆఫ్ స్పీచ్, అంటే మాటలు మాట్లాడడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అట్లాగే ఉదాహరణ ఈ యొక్క మెదడు పనిచేయడానికి కావాల్సినటువంటి శక్తిని కూడా ఇస్తుంది. వ్యానన్ స్ప్రెడ్స్ ద ఎయిర్ ఆల్ ఓవర్ ద బాడీ. వ్యానన్ అనేటువంటిది ఈ యొక్క ప్రాణవాయుని మన యొక్క దేహం అంతా వ్యాపించేలాగా చేస్తుంది. యాక్టివేట్స్ ద లిమ్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ క్రియేట్స్ సెన్సేషన్స్ ఇన్ ద మైండ్. ఇది ఇంటర్నల్ ఆర్గాన్స్ని కూడా యాక్టివేట్ చేస్తుంది వ్యానన్ అనేటువంటి గాలి. Samanan makes the digestive system work properly and makes the food dissolve into the 7 vital parts and coordinates the functioning of the internal organs, thereby maintaining the equilibrium of the body. సమానం అది చెప్పడానికి పదమే ఆ రకంగా ఉంది చూడండి. మనకి అరిగించేటువంటి శక్తిని ఇచ్చి అన్నింటినీ, ఇంటర్నల్ ఆర్గాన్స్ని అన్నింటినీ, మన యొక్క లోపల ఉండేటువంటి యొక్క ఇంద్రియాలను అన్నింటినీ, బాహ్యంగా ఉండే పంచేంద్రియాలన్నింటినీ, లోపల ఉండే ఆర్గాన్స్ని అన్నింటినీ అది సమానంగా ఉండేలాగా చూస్తుంది. సమానమైన శక్తిని, అది ఈక్విలిబ్రియాన్ని తెస్తుంది అనమాట. ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ మహావిష్ణు హూ ఈజ్ ద ముఖ్య ప్రాణన్, ద మెయిన్ వైటల్ ఎయిర్ దట్ మేక్స్ దోస్ 5 వైటల్ ఎయిర్స్ వర్క్ లైక్ దిస్. ఈ యొక్క 5 ఎయిర్స్, ఈ గాలి అనేటువంటివి పంచవాయువులుగా ఉన్నాయి కదా, ఈ 5ంటిని ఎప్పుడైనా సరే వాటిని శక్తివంతంగా ఉంచేటువంటిది ముఖ్యమైన వాయువు ఎవరు అంటేనే భగవంతుడే అన్నమాట, మహావిష్ణువే. ప్రాణస్య ప్రాణః, ప్రాణాటు ది ప్రాణాస్,
says the Kenopanishad. Pranasya pranadaha. He is the prana of the pranas అనేటువంటిది మనకు కేనోపనిషత్లో చెప్పింది. ఇన్ ద కద్దోపనిషత్ ఇట్ ఈస్ సెడ్ యదిదం కించ జగత్ సర్వం ప్రాణాజేతి నిశ్రుతం. దిస్ యూనివర్స్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద ప్రాణ అండ్ ఈజ్ యాక్టివేటెడ్ బై ది ప్రాణ. ఈ యొక్క యూనివర్స్ అనేటువంటిదే ప్రాణం నుంచి వచ్చి ఉంటుంది. ఈ యొక్క యూనివర్స్ ఉండడానికి కూడా శక్తి అనేటువంటిది కారణం అనేటువంటిది ప్రాణానే, అదే మహావిష్ణువు. కాబట్టి ఈరోజు ప్రాణ అనేటువంటి ఒక వర్డ్ అనేటువంటి నామాన్ని నేర్చుకున్నాము. ఈరోజు ఉగాది సందర్భంగా మన లోపల ప్రాణం అనేటువంటిది ఎవరు అనేది ఈరోజు తెలిసిపోయింది. అది ఎవరంటారా? మహావిష్ణువే. మన లోపల ఉండే పంచవాయువులకి ప్రాణాన్ని ఇచ్చేటువంటిది మహావిష్ణువే. కాబట్టి మనం మహావిష్ణువుని ఈరోజు ప్రార్థిస్తూ మరి ఒకసారి ఉగాది శుభాకాంక్షలు అందరికీ. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ share it with your friends who have been reciting Vishnu Sahasranama Stotra and relatives who are spiritually inclined and reciting Vishnu Sahasranama Stotra. Thank you very much. Happy day to you all.